హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మయం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం లోకశంకరం. స్ఫురదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీ ఉపాసే. శారదా శారదాం భోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాతు. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమూఢిస్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం. పాణిభ్యావళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాన్ ధ్యాయేత్ పరాం అంబికాం. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసత్హేమ పద్మాం వరాంగీం. భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం. సకుంకుమ విలేపనాం అళికచుంబికస్తూరికా సమందహసితేక్షణా సశరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేత్ అంబికాం. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి శ్రీమద్వాగ్భవకోటైక స్వరూప పంకజాయై నమః. కామరాజకూట శక్తికూట. ఓ శ్రీదేవి మహిమ్నా స్తోత్రం అధ్యయనం చేస్తున్నాం. ఇందులో మొట్టమొదట అయం బీజాన్ని అధ్యయనం చేశాం. అయం బీజానికి 3 శ్లోకాలు, 3, 4, 5 శ్లోకాలు అయం బీజం. ఈ అయం బీజంలో మధ్యలో బాలామంత్రం ఉన్నది, అటు ఇటు సంకేత విద్య ఉన్నది. అంటే అర్థం ఏమిటంటే శ్రీ విద్యామంత్రం ఉంది. ఈ తర్వాత అయం బీజం అయిపోయింది, తర్వాత ఈం బీజానికి వస్తున్నాం. అయం బీజం యొక్క విశేషం ఏమిటి అని అంటే, అయం బీజం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. మనకి శిరస్సు ఎంత ప్రధానమో అయం బీజం అంతటి ప్రధానమైనటువంటిది. అయం బీజం అనేటువంటిది వశం చేసుకున్నటువంటి వాడికి లోకమంతా వశమైపోతుంది. అయం బీజంలోనే ఉన్నది, అసలు ఉన్నదంతా అయం బీజంలోనే ఉన్నది. అయం బీజం వశమైతే మిగిలినవన్నీ సులభంగా వశమైపోతాయి. కాబట్టి అయం బీజాన్ని ఉపాసించేటువంటి వాళ్ళు, అయం బీజం అంటే అర్థం తెలుసుకొని దాన్ని ఆచరణ చేసుకునేటువంటి వాళ్ళు బ్రహ్మజ్ఞానం పొందుతారు, బ్రహ్మవిత్తులు అవుతారు అని మనకు ఆ అయం బీజం వరకు తెలుసుకున్నాం. తర్వాత రెండవ బీజము సంకేత సార విద్య అని అంటాం. సంకేత సార విద్య, సంకేత సార విద్య అనేటువంటి మాటకు అర్థం కూడా చెప్పుకున్నాం. సంకేతాలు ఉన్నాయి, ఆయా దేవతలకు సంకేతాలు చెప్పారు. దేవత పేరు చెప్పకుండా సరస్వతి అనే ఒక దేవత ఉన్నది.
ఆ దేవత పేరు చెప్పకుండా ఐం అనేటువంటి ఒక బీజాక్షరాన్ని ఏర్పాటు చేశారు. అట్లా ఈ విధంగా సంకేత సార విద్య ఇది. ఐం అనేటప్పటికల్లా సరస్వతీదేవికి వెళ్ళిపోతుంది అనమాట ఆ బీజాక్షరం. అట్లా అని దాని అర్థం. ఈ రెండవ అక్షరాన్ని మనం ఇప్పుడు అధ్యయనం చేయబోతున్నాం. ఈ రెండవ అక్షరం క్లీం అనేటువంటి బీజాక్షరం. ఈ క్లీం అనేటువంటి బీజాక్షరము దీనిలో బాలామంత్రంలో రెండోది. ఐం క్లీం సౌహుం అనేటువంటిది బాలామంత్రం. ఆ బాలామంత్రంలో క్లీం అనేటువంటి బీజాక్షరం. ఆ క్లీం అనే బీజాక్షరంలో వ్యంజనాలు తీసి పక్కన పెట్టండి అన్నారు. వ్యంజనాలు తీసి పక్కన పెట్టండి అంటే ఈం అని వస్తుంది. ఈం అనేటువంటిది ఈ శ్రీ విద్యామంత్రంలో రెండవది. బాలామంత్రంలో క్లీం అనేది రెండవది అవుతుంది. ఇది తేడా. అంటే దీనిలో శ్రీ విద్యామంత్రంలో అన్ని అచ్చులు ఉంటాయి. అచ్చులు అంటే అర్థం ఏంటి? స్వరాలు ఉంటాయి. 3 స్వరాలే ఉంటాయి. ఇందులోకి వచ్చేటప్పటికి బాలామంత్రంలో వచ్చేటప్పటికి చివరిన 2 అక్షరాలు వ్యంజనంతో కలిసి ఉంటాయి. ఇది తేడా దీనికి ఉండేటువంటి. ఈ సంకేత సార విద్యలో ఈం అనేటువంటి బీజాన్ని ఇప్పుడు అధ్యయనం చేస్తాం. ఈమె తర్వాత మళ్ళీ ఈమెని గురించి మొత్తం 3 శ్లోకాలు. ఈమె తర్వాత క్లీం వస్తుంది. క్లీం తర్వాత మళ్ళీ ఈం వస్తుంది. అంటే మధ్యలో బాల ఉంటుంది. అదే అనమాట. దీనిలో ఉండేటువంటి 6వ శ్లోకం చెబుతున్నారు. దీనిలో ఇది కామ బీజత్వేన ప్రస్తౌతి. కామ బీజం, అందుకని దీన్ని కామరాజకూటము అని అన్నారు. కామరాజకూటము అని అన్నారు. ఈ మధ్యకూటాన్ని కామరాజకూటము అన్నారు. ఈ శ్లోకాన్ని చెబుతున్నారు. తత్తే మధ్యమబీజమంబ కలయామి ఆదిత్యవర్ణం శ్రీక్రియా ఆదిత్యవర్ణం క్రియా జ్ఞానేచ్ఛాది జ్ఞాన ఇచ్ఛాది జ్ఞానేచ్ఛాది వనంతశక్తి విభవ వ్యక్తిం వ్యనక్తి స్ఫుటం ఉత్పత్తి స్థితి కల్పకల్పితను స్వాత్మ ప్రసారేణ యత్ కామ్యం బ్రహ్మ హరీశ్వరాది విబుధై కామం క్రియా యోజితై. తత్తే మధ్యమబీజమంబ కలయామి ఆదిత్యవర్ణం క్రియా ఆదిత్యవర్ణం క్రియా జ్ఞానేచ్ఛాదిమనంతశక్తి విభవ వ్యక్తిం క్రియా జ్ఞానేచ్ఛాదిమనంతశక్తి విభవ వ్యక్తిం వ్యనక్తి స్ఫుటం ఉత్పత్తి స్థితి కల్పకల్పితను స్వాత్మ ప్రసారేణ యత్ కామ్యం బ్రహ్మ హరీశ్వరాది విబుధై కామం క్రియా యోజితై. ఇందులో ఇగో వరుసగా అన్వయం దాని ప్రకారంగా అర్థం చూద్దాం. ఇందులో మొట్టమొదటి లైన్లో తత్తే మధ్యమ బీజం అంబ. ఇక్కడ అంబ అనేటువంటిది సంబోధన. అంబ అంటే హే జనని అని అర్థం అనమాట. అంబ తే నీ యొక్క తత్ ఆ ఏమిటది? మధ్యమ బీజం, మధ్యమ అక్షరం. మధ్యమ బీజం అంటే మధ్యమ అక్షరం. ఆ మధ్యమ అక్షరం ఎటువంటిది అని అంటే ఆ మధ్యమ బీజం అక్షరం ఎటువంటిదో చెబుతున్నారు. కలయామి. కలయామి అని అంటే జానామి, నాకు తెలుసును అని చెబుతున్నారు. నాకు తెలుసును అని చెబుతున్నారు దీనిలో కలయామి అనే దానిలో. మరి ఆ బీజాక్షరం కలయామి అనేటువంటి దాన్ని ధ్వనిగర్భితంగా పెట్టేశాడు. ఏమిటంటే దీనిలో కలయామి అనంటే కలయామి అనంటే కకార లకార మకార యుక్తము. క్లీం అని నాకు తెలుసు అని అర్థం. అది ఈ బీజాక్షరాన్ని ఎలా నిక్షిప్తం చేశాడో చూసుకోండి. క్లీం అని ప్రత్యేకంగా చెప్పాడా దీనిలో? శ్లోకంలో చెప్పలేదు. చూడండి, క్లీం అని ఎక్కడ చెప్పలేదు. కలయామి ఎరుగుదును. ఏమిటి? కలయామి అని తెలుసు అని చెబుతున్నాడు. కలయామి అని అంటే క్లీం అనేటువంటి బీజాక్షరం నాకు తెలుసును. నీ యొక్క మధ్యమ బీజాక్షరము క్లీం అని నాకు తెలుసును అని చెబుతున్నాడు.
చెప్పి అందులో ఏం విశేషం చివరికి తీసుకోవాల్సింది ఈం అనే బీజాక్షరం తీసుకోవాలి. అనగా కకారము లకారాలని పక్కన పెట్టేసేయి. పక్కన పెట్టేసేసి ఈం అనే బీజాక్షరాన్ని తీసుకో. ఆ బీజాక్షరము మధ్యమ బీజాక్షరము నీది అని చెబుతున్నాడు. హే మాత తవ మధ్యమ బీజాక్షరం క్లీం అధ అర్థాత్తు ఈం ఇది బీజాక్షరం అత్ర వర్తతే. ఈం అనే బీజాక్షరం ఉన్నది. అయితే ఈం అనే బీజాక్షరము ఎలా ఉన్నది? రంగు, వర్ణం. పైన అంత క్రితం ఐం బీజాక్షరం వచ్చింది. అది ఏ వర్ణంలో ఉన్నది? శ్వేత వర్ణంలో ఉంది. అది శ్వేత అంటే తెలుపు, అచ్చంగా తెలుపు. అందుకని అమ్మవారి స్ఫటికమాల పెట్టుకుంటుంది తెల్లగా, అంటే అక్షరాలు అన్నీ తెల్లగా కర్పూరంలాగా ఉన్నాయి అని అర్థం. అందుకనే అమ్మవారి సరస్వతి రూపం తెల్లగా ఉంటుంది. అంబ నవాంబుజోజ్వల కరాంబుజ అనేటువంటి పద్యంలో కూడా అంత తెలుపే చెబుతాడు. అంత తెలుపే చెబుతాడు అనమాట. ఎక్కడ ఒక్క రంగు కూడా ఎక్కడ చెప్పడు. అనగా ఐం బీజం అంతా శుద్ధ సత్వగుణం అని అర్థం. అది శుద్ధ సత్వగుణం. అది ఇక్కడికి వచ్చేటప్పుడు ఈం బీజం దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెం మార్పు వచ్చింది. ఆదిత్యవర్ణం. ఆదిత్యవర్ణం అంటే ఉదయించే సూర్యుడు, సహస్రభాను, ఉదయించేటువంటి సహస్రభాను. ఉద్యద్భాను సహస్రాభా. అది ఉద్యద్భాను సహస్రాభా అంటే ఉదయించుతున్నటువంటి 1000 సూర్యులు ఏ విధంగా ఉంటారో ఎరుపు, ఆ ఎరుపు అని అర్థం. ఈం బీజం ఎర్రగా ఉంది. అక్కడ అంత క్రితం ఐం బీజం తెల్లగా ఉంది. ఇది ఎర్రగా ఉంది. అనగా ఎరుపు అనేటువంటిది ఏ ఎరుపు? అందరికీ అనుమానం వస్తుందేమోనని ఆదిత్యవర్ణం అని చెప్పాడు. అది ఆదిత్యవర్ణం అండి అని అన్నారు. ఆదిత్యవర్ణంలో ఉన్నది అని. ఆదిత్యవర్ణంలో ఉన్నది. ఇది ఒక విశేషం ఏమిటంటే, ఇక్కడ ఆదిత్యవర్ణంలో ఉండేటువంటి ఈం బీజం అనేటువంటి అక్షరము, దీనిలో విశేషమైనటువంటిది క్రియ, జ్ఞాన, ఇచ్ఛ, ఆదిం. ఈ బీజాక్షరం ఉన్నదే, ఈం బీజాక్షరము 3 శక్తులకు క్రియ, ఇచ్ఛ, క్రియ తర్వాత జ్ఞాన ప్లస్ ఇచ్ఛ, ఆది అన్నాడు. ఆది అంటే మొదలగు అని చెప్పేసి అర్థం వస్తుంది అన్నమాట. అంటే దీనిలో మనం ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అని అక్కడ మనం అక్కడ లలితలో చెప్పుకున్నాం. అదే ఇది. కాబట్టి 3 శక్తులు ఉన్నటువంటిది అని చెబుతున్నారు. 3 శక్తులు కలిగినటువంటిది అని. క్రియ, జ్ఞాన, ఇచ్ఛ, ఆదిం. ఈ 3 శక్తులు కలిగినటువంటిది అనంతశక్తి విభవ వ్యక్తిం. ఈ 3 శక్తులు కలిగినటువంటిది ఆ ఏం బీజము. ఇది అనంత శక్తి త్రయమునకు మూలమైనటువంటిది. అనంత శక్తి. శక్తి అనేటువంటి దానికి మితం అనేది లేదు, అంతం అనేది లేదు. ఎంత గొప్పదో చెప్పలేం ఆ శక్తులు. ఈ 3 శక్తులు అనంత శక్తి విభవ వ్యక్తి, వ్యక్తం చేస్తూ ఉన్నది. అనంతమైన శక్తులు కలిగినటువంటిదండి ఈం బీజము. ఈ బీజంలో ఏమిటి ఉన్నాయి? క్రియా, జ్ఞాన, ఇచ్ఛ మొదలైనటువంటి అనంత శక్తులు యొక్క విభవము వ్యక్తి అవుతూ ఉన్నాయి అని చెబుతున్నాడు. ఇవి వ్యక్తి అవుతూ ఉన్నాయి. ఇటువంటివి ఇవి వ్యనక్తి. ఈ విశేషం ఏమిటనమాట? ఇవి వ్యనక్తి వ్యక్తి స్ఫుటంగా ఉన్నాయి అని అర్థం. స్పష్టంగా ఉన్నాయి అని అర్థం. అనగా అర్థం ఏమిటనమాట? క్రియాశక్తి కానీ, ఈ జ్ఞానశక్తి కానీ, అలానే ఇచ్ఛాశక్తి కానీ, ఈ శక్తులు ఉండటానికి రావటానికి మూలము ఈ బీజాక్షరము అని చెప్పటం. ఇది ఈ 3 శక్తుల వలన ఏమి జరుగుతున్నది అని అంటే, ఉత్పస్థితి కల్పకల్పిత తను స్వాత్మ ప్రసారేణ.
ఉత్పత్తి స్థితి ఉత్పత్తి స్థితి. ఉత్పత్తి అని అంటే అర్థం ఏమిటి? పుట్టుక. పుట్టుక అనంటే ఎవరు? ఆ డ్యూటీ చేసేటువంటి ఆయన బ్రహ్మదేవుడు. ఇక్కడ వాళ్ళ వరుసగా చెప్తున్నారు, చూసుకోండి విశేషం. ఉత్పత్తి స్థితి కల్పిత తను స్వాత్మ ప్రసారేణ యత్. అనగా ఈ 3 శక్తులు నీ యొక్క ఆత్మ ప్రసారము, వాటిని ఎవరు దేవతలు నిర్వహిస్తున్నారు అనంటే ఒక 6 నిర్వహిస్తున్నారు ఈ శక్తుల్ని. వాళ్ళు ఎవరయ్యానంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివు శక్తులు అనేటువంటి వాళ్ళు నిర్వహిస్తున్నారు. అంటే అమ్మవారి ఆ మంచాధిశాయిని అని వచ్చింది కదా, ఆ మంచం కోళ్ళు 5 అనేటువంటి ఒక బొమ్మ ఒకటి వచ్చింది. అక్కడ పంచకృత్య పరాయణ అనేటువంటిది కూడా వచ్చింది. అక్కడ పంచకృత్య పరాయణంలో 5 వరుసగా 4 + 1 5. ఎవరు? సదాశివుడు. ఆ సదాశివుడు అనేటువంటిది 5వది. కాబట్టి ఇక్కడ 6 కాదు 5. 6వది వచ్చేటప్పటికి ఆజ్ఞాచక్రంలో వచ్చినట్టు ప్రణవం వస్తుంది. ఆజ్ఞాచక్రంలో ప్రణవం 5 వరకు ఉన్నటువంటి ఒక శక్తులు చెబుతున్నారు అనమాట. ఈ 5 శక్తులకు వచ్చేటప్పటికి 5 శక్తులు. ఈ 5 శక్తులు ఈ ఉత్పస్థితి కల్పం అనేటువంటి నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ నిర్వహించడానికి ఏమిటయ్యా మూలం అంటే ఈం బీజము. ఆ ఈం బీజం స్వ ఆత్మ, నీ యొక్క ఆత్మ. అది వాటి చేత వీళ్ళు క్రియాయోజితై, వీళ్ళు ఈ క్రియలు నిర్వహిస్తూ ఉన్నారు అని చెప్పటం అనమాట. అనగా అర్థం ఏమిటనమాట? చివరికి హరిహర బ్రహ్మాదులు అనేటువంటిది మనకు దీనిలో వచ్చింది. ఇక్కడ సౌందర్యలహరిలో. ఆ సౌందర్యలహరిలో వచ్చినట్టు హరిహర బ్రహ్మాదులు ఆదులు అనే మాట వేశాడు. హరిహర విరించాది భి ఆదిభి అని వేశాడు. అది ఆదిభి అనమాట. ఈ సమస్తమైన దేవతలందరూ కూడా వాళ్ళు అమ్మవారిని సేవిస్తూ వాళ్ళ యొక్క క్రియలు నిర్వహిస్తూ ఉన్నారు అని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడ ఆ క్రియలు నిర్వహించడం అనేటువంటిది ఉన్నది. దీనికి మూలం ఏమిటి అని అంటే ఈం బీజము అని అర్థం చెబుతున్నారు. ఈం బీజం కాబట్టి ఈం బీజం యొక్క గొప్ప విశేషము అది చెబుతున్నారు. ఈం బీజం, ఈ ఈం బీజంలో ఉన్నటువంటిది క్లీం అనేటువంటి దాన్ని కకార లకార మకారాలను తీసేసి అవతల పెట్టేస్తే సరిపోతుంది అని అర్థం. వాటిని పెట్టేస్తే ఈం అనేటువంటి బీజం వస్తుంది. కాబట్టి ఈం అనేటువంటి బీజం సూర్యవర్ణంలో ఉన్నది. సూర్యుని యొక్క వర్ణం ఏ విధంగా ఉంటుందో ఎరుపు, ఉదయించే సూర్యుడు ఆ విధంగా ఉన్నారు. కాబట్టి ఈం బీజం అనేటువంటిది అమ్మవారి యొక్క మధ్యమ కూటము, అనగా అర్థము కామరాజ కూటము అని అర్థం. కామరాజ కూటం అంటే కామ అంటే కోరిక, మనం చెప్పుకునే దానిలో కోరిక. ఈ కోరికలు ఇచ్చేటువంటిది ఎవరు? లక్ష్మీదేవి. ఐం క్లీం సౌహు బాలమంత్రంలో. ఐం అంటే సరస్వతీదేవి, వాగ్భవకూటం. క్లీం అని అంటే ఇక్కడ లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి మన యొక్క కోరికలను ఇచ్చేస్తుంది. సౌహ్ అంటే అర్థం ఏమిటి? మనల్ని శక్తి కూటం, మనల్ని జ్ఞానశక్తిలో కలిపేసేసి మోక్షాన్ని ఇచ్చేటువంటిది అది. అనగా అర్థం ఏమిటి? దీనిలో వరుసగా చూస్తుంటే మనకు బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, సన్యాసాశ్రమము ప్రధానమైన 3 ఆశ్రమాలు. అంటే నా మధ్యలో వానప్రస్థం ఉంది కనుక వానప్రస్థం కూడా దీనిలో కలుపుకుంటే 3 అవుతాయి. ఏమిటంటే దీనిలో బ్రహ్మచర్యాశ్రమంలో ఐం బీజాన్ని ఉపాసించాలి. అది అందరికీ అర్థమైందే. అనగా బ్రహ్మచర్యంలో వాడు ఏం చేస్తాడనమాట, ఒక 12 సంవత్సరాలు, ప్రాచీన కాలంలో అయితే 22 సంవత్సరాలు, ఇది ఒక లెక్క ఉన్నది మన ఋషుల కాలంలో. అంతకాలం ఆ వేదాలన్నీ అభ్యసించిన తర్వాత బయటకు వస్తాడు వాడు. అప్పుడు ఐం బీజాన్ని ఉపాసించిన వాడు అవుతాడు. ఆ తర్వాత గృహస్థు అయ్యి ఈం బీజాన్ని, అనగా గృహస్థ అయినప్పుడు కావాల్సినటువంటిది ఏమిటి? ఆర్థికం.
కాబట్టి ఆర్థికం ఎందుకు? గృహస్థాశ్రమ ధర్మం నెరవేరటానికి ఆర్థికం కావాలి. ఆర్థికం కావాలి కాబట్టి ఆర్థికం ప్రసాదించేటువంటిది లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవిని ఈం బీజం, ఆ ఈం బీజం అనేటువంటి లక్ష్మీదేవి బీజం. ఇక్కడ ఈం బీజం అనేటువంటిది లక్ష్మీదేవి బీజం మనకి దీనిలో బాలామంత్రంలో వస్తుంది. కానీ ఇక్కడ మనకు శ్రీ విద్యామంత్రంలో ఈం అనేటువంటిది ప్రధాన బీజం అవుతుంది. ఇది దీనిలో తర్వాత వస్తుంది అనమాట. అది ఆ ఈం బీజాన్ని ఆ గృహస్థాశ్రమంలో అక్కడ లక్ష్మీదేవిని ఆ కోరికలు ఇవ్వటం వలన గృహస్థాశ్రమం నెరవేరుతుంటుంది. లేకపోతే దాన ధర్మాలు చేయాలి, యజ్ఞయాగాది క్రతువులు చేయాలి, అతిథ్యాగతులు వీటన్నిటి వస్తుంటే మరి ఆర్థికం లేకపోతే ఎట్లా? అది ఇవన్నీ అయిపోయిన తర్వాత చివరికి వానప్రస్థము సన్యాసాశ్రమంలో జ్ఞానశక్తి కావాలి. ఆ జ్ఞానశక్తి సంపాదించుకొని మోక్షాన్ని పొందుతాడు. ఈ విధంగా చతుర్విధ పురుషార్థములు ఈ బాలామంత్రం ఇచ్చేస్తుంది అని దీనిలో ఉన్నటువంటి దానిలో అంతరార్థమైనది. కాబట్టి ఆ అర్థాన్ని, ఆ భావాల్ని దీనిలో శ్రీ విద్యామంత్రంలో, సాంకేతిక విద్యా మంత్రంలో కూడా దీనిలో ఏ విధంగా చెబుతున్నారు అవే వస్తాయి. అంటే కొంచెం వివరణగా వచ్చేస్తుంటాయి ఇవి అర్థం. కాబట్టి దీనిలో విశేషమైనటువంటిది ఏమిటంటే మనకు చెప్పుకోవాల్సినటువంటిది ఉత్పస్థితి లక్షణాలు ఉన్నటువంటిది ఇది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఉన్నవి. సమస్త దేవతలందరూ కూడా ఈ హీం బీజమును ఆరాధిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ యొక్క కోరిక నెరవేరటం కోసము. కోరిక అంటే ఏమిటి? వాళ్ళ డ్యూటీలు చేయాలి. అందుకనే మనకు హరిహర విరించాదిభిరభ్యరని చెప్పారు. అందులో ఆ తర్వాత అక్కడనే కూడా ఆ హరిహర విరించాదులు కూడా వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళ యొక్క డ్యూటీ నిర్వహించిన సౌందర్యలహరిలో అమ్మవారి యొక్క పాదపద్మములు అని పాదరేణువును తీసుకొని ముగ్గురు ఆ పాదరేణు యొక్క ఆ మహిమ వలననే వాళ్ళ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వచ్చింది కూడా అక్కడ. అంటే ఈ బీజం అది అక్కడ విశేషమైనదిగా చెప్పినట్టు. అది ఇట్లా ఈ విధంగా మనకు దీనిలో చెప్పారు ఏం బీజము. ఇది శ్రీ విద్యామంత్రంలో మనకు రెండవ ఈ అక్షరము. తత్తే మధ్యమ బీజమంబ కలయామి ఆదిత్య వర్ణం క్రియా జ్ఞానేచ్ఛాది అనంత శక్తి వ్యక్తిం వ్యనక్తి స్ఫుటం ఉత్పస్థితి కల్పకల్పితను స్వాత్మ ప్రసారేణ యత్ కామ్యం బ్రహ్మ హరీశ్వరాది విబుధై కామం క్రియాయోజితై అని ఈ విధంగా దీనిలో చెప్పుకుంటూ తర్వాత శ్లోకంలో 7వ శ్లోకంలో కూడా ఇక ఈ 7వ శ్లోకం దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ బాలామంత్రం వస్తుందన్నమాట. ఇక దీనిలో ఇంకా 6వ మంత్రంలో 6వ శ్లోకంలో ఒక విశేషాలు ఏమిటో కూడా ఇంకా మధ్యలో చూద్దాం. దీనిలో ఇక్కడ క్రియా జ్ఞాన ఇచ్ఛాది శక్తులు అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని చెప్పుకున్నాం. ఇవి ఏమిటి అని అంటే కామ కళా బిందుత్రయ ఆవిర్భూతత్వాత్ అనంతశక్తి విభవ వ్యక్తిం అనంతానాం శక్తీనాం విభవం సామర్థ్యం తస్య వ్యక్తి. ఇక్కడ విశేషం ఏమిటంటే కామ కళా బిందుత్రయ ఆవిర్భూతత్వాత్ అనంతశక్తి. ఇక్కడ ఒక విశేషం ఉంది. మనం ట్రయాంగిల్ వేసుకున్నాం, గుర్తుంది కదా? ట్రయాంగిల్. ఆ ట్రయాంగిల్ మధ్యలో ఒక బిందువు పెట్టాం. ఆ బిందువు కామకళా బిందువు. ఆ బిందువు కామకళ. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ వేసుకొని దానిలో ఒక బిందువు పెట్టుకుంటే దానిలో కామకళా బిందువు అది. ఆ కామకళా బిందువు దానిలో నుంచి త్రయ ఆవిర్భూతత్వాత్. త్రయ అంటే మూడు బిందువులు ఆవిర్భవించాయి. కామకళలో నుంచి 3 బిందువులు వచ్చాయి. ఆ 3 బిందువులు అనంత శక్తి కలిగినటువంటివి. అవి ఏమిటి అనంత శక్తి కలిగినటువంటివి అని అంటే అదే మనకు నేను లలితలో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అది. అనగా ప్రధానంగా చెబుతున్నారని మనం చెప్పుకుండేది ఇప్పుడు శ్రీ విద్యామంత్రం కదా. శ్రీ విద్యామంత్రంలో ఈం అనేటువంటిది
కామకళ బీజాక్షరము అని చెబుతున్నాడు. ఏది ట్రయాంగిల్ మధ్యలో ఉన్నటువంటి బిందువు, ఆ బిందువు నుంచే ఇవి వచ్చినవి అని చెబుతున్నారు. ఈ 3 శక్తులు వచ్చాయి. ఈ 3 శక్తులు వచ్చి ఇవి ఉత్పత్తి స్థితి లయలు. అంటే ఉత్పత్తి స్థితి లయలు అని అంటే ఉత్పత్తికేమో బ్రహ్మదేవుడు, స్థితికేమో ఎవరు వస్తారు? విష్ణు వస్తాడు, లయకేమో రుద్రుడు వస్తాడు. అదే మనకు అంతక్రితం చెప్పుకున్నటువంటి దానిలో మధ్యలో బిందువు ఉంది. ఆ బిందువుకి 3 బిందువులు వచ్చినాయి. మధ్యలో ఉన్నటువంటి బిందువేమో అమ్మవారు బాలా త్రిపుర సుందరి, లేకపోతే పరమాత్మ, ఎట్లయినా సరే పేర్లు ఏమైనా సరే, ఆ బిందువులో నుంచి 3 బిందువులు వచ్చాయి. ఆ 3 బిందువులు కలిపిన ట్రయాంగిల్ అయింది. ఆ ట్రయాంగిల్ దానిలో కూడా ఇట్లనే బ్రహ్మ విష్ణు రుద్ర. అంటే బ్రహ్మ అంటే సరస్వతి బీజము, అలానే విష్ణు అంటే లక్ష్మి బీజం, ఇట్లా ఈ విధంగా అట్లా. అలానే ఇక్కడ బిందువుకి ప్రత్యేకంగా ఏం చెబుతున్నా? కామకళా బిందువు. ఆ బిందువు పేరు కామకళా బిందువు అని చెబుతున్నా. ట్రయాంగిల్ మధ్యలో ఉన్నటువంటి కామకళా బిందువు. ఆ బిందువులో నుంచి 3 శక్తులు వచ్చినాయి. ఆ 3 శక్తులు ఉత్పస్థితి లయలు కలిగినటువంటివి అని చెప్పారు. ఇవి అనమాట. ఇవి అయితే ఈ 3 బిందువులు త్రయః అనగా ఈ 3 బిందువులు కేవలం ఉత్పస్థితి లయలు అనేటువంటి 3 విషయములనే కాదండి, 3 ఉన్నటువంటివి అన్నీ కూడా అని చెబుతున్నాడు. 3 ఉన్నటువంటి అన్నీ కూడా అంటే ఇప్పుడు వేదాలు ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం 3, ఓంకారము ఆ ఊమ, ఓంకారం ఆ ఊమ, అలానే బ్రహ్మ విష్ణు రుద్రులు. అట్లనే ఈ విధంగా మనం 3 అక్షరాల ప్రకారంగా చూసుకుంటుంటే చాలా వచ్చేస్తాయి. ఈ 3 ఉన్నటువంటివి కూడా అన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినవి అని అంటే కామకళ అక్షరం బీజం అనేటువంటిది ఉన్నది మధ్యలో ట్రయాంగిల్లో, దానిలో నుంచి అన్నీ వచ్చేసినాయి అని చెబుతున్నారు. అంతక్రితం మనం బీజం చెప్పుకున్నాం. ఏమిటి? ట్రయాంగిల్ వేసుకున్నాం, ట్రయాంగిల్లో ఇవన్నీ వచ్చినాయి అని. ఇప్పుడు కూడా అదే. అక్కడ ఆ బిందువేమో అక్కడ అమ్మవారి బిందువు అని చెప్పుకున్నాము. ఇక్కడ కూడా అమ్మవారి బిందువే. ఈ బిందువుని మాత్రం కామకళ బీజాక్షరము, ఈ బీజాక్షరము అని చెబుతున్నాడు అంతే. ఈ బిందువు ఏం చెబుతున్నది అని అంటే కామకళా బీజాక్షరం అనేటువంటిది సమస్తమైనటువంటి కామములన్నీ ఈ దేవతలకు సమర్పించేటువంటిది అని అర్థం. అది సమస్తమైనటువంటివన్నీ ఇచ్చేటువంటిది అని అర్థం దీనిలో చెబుతున్నాడు. అందుకనే కామకళాక్షరము అని పేరు పెట్టాడు. ఇక్కడ విశేషము దీనిలో వ్యాఖ్యానంలో కామకళాక్షరస్య తృతీయ మాత్ర కారణత్వేన, ఆ 3 కారణముల తృతీయ మాత్ర కారణత్వేన ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తుల వలన ఇక్కడ వామ జ్యేష్ఠ రౌద్రాది ప్రధానాహ బ్రహ్మ విష్ణు రుద్ర సూర్య శోభాగ్నయ, వామ అలానే జ్యేష్ఠ రౌద్రి అనేటువంటి శక్తులు, అలానే అగ్ని, సూర్య, చంద్ర, ఈ 3 ఉన్నారు కదా. మనకు 3 తేజోవంతమైనటువంటి ఖండాలని చెప్పుకుంటాం, అగ్ని ఖండము అని ఇట్లా చెప్పుకుంటామే. వీళ్ళ 3 కూడా ఈ ట్రయాంగిల్లో ఉన్నారు. వీళ్ళు. తర్వాత వేదత్రయము ఉన్నది, కాలత్రయము ఉన్నది. వేదత్రయము, కాలత్రయము, వహ్నిత్రయం కూడా ఉన్నది ఇందులో. వహ్నిత్రయము, వహ్ని అంటే అగ్ని తెలుసు కదా. గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆ తర్వాత ఇంకొకటి ఆహవ అగ్ని, ఇంకొక అగ్ని ఉన్నది. మొత్తం 3 అగ్నులు అన్నమాట. ఈ 3 అగ్నుల్ని ప్రాచీన కాలంలో బ్రాహ్మణుడు ప్రతిరోజు వాటిని సేవిస్తూ ఉంటుంటాడు. ఇది త్రేతాగ్నులు, 3 అగ్నులు అనమాట. ఈ 3 అగ్నులు కూడా అని చెబుతున్నాడు. వహ్నిత్రయం ఇట్లా అనమాట. అట్లా వేదత్రయము. అలానే ఇంకా స్వరత్రయం. స్వరాలు ఏంటి? ఉదాత్త, అనుదాత్త,
ఇంకొకటి ఉన్నది ఉదాత్త స్వరితము, అనుదాత్త స్వరితము, ఇంకో స్వరితం ఇంకొకటి ఉన్నది. మొత్తం 3 స్వరితాలు. ఆ 3 స్వరాలు కూడా అంటే ఏమిటి? ఈ స్వరాలు వేదం చదివేటప్పుడు వస్తాయి. అది 3 స్వరాలు. అది శిక్షాశాస్త్రంలో ఉన్నాయి. అవి ఆ 3 స్వరాలను ఉపయోగించి వేదం చదువుతుంటారు. ఆ స్వరములు అనమాట. ఆ 3 స్వరములు కూడా ఇట్లా అనమాట. ఇవన్నీ కూడా ఈ 3 ఉన్నటువంటి కూడా అవన్నీ కూడా కామ్యం, ఉపాస్యం అనగా ఉపాసింపదగినటువంటివి అన్నీ. ఇవన్నీ కూడా వేదములు అట్లనే ఇప్పుడు చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో అకార ఉకార మకారములు అంటే ఓంకారం, ఇవన్నీ ఉపాసించదగినటువంటివి అని చెబుతూ బ్రహ్మ హరీశ్వరాది విబుధై, బ్రహ్మ హరీశ్వరాది విబుధై ఆదిశబ్దేన ఇంద్ర చంద్ర కుబేర సూర్యాహ అంటే కేవలం త్రిమూర్తులే కాదండి. ఆది శబ్దం వలన ఇంద్రుడు అంటే అష్టదిక్పాలకులు అందరూ వస్తారని అర్థం. అష్టదిక్పాలలో కుబేరుడు కూడా ఉన్నాడు కదా, అట్లా అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా క్రియాయోజితై ఏతద్ వివరణం వామకేశ్వర తంత్రే విస్తరేణ ఉక్తం. వీటిని గురించి బాగా వివరంగా వామకేశ్వర తంత్రంలో చెప్పబడి ఉన్నాయి అని చెబుతూ చివరన దాచిపెట్టినటువంటి విషయం బయటపెట్టేశారు. ఏమిటయ్యా దీనిలో విశేషం అంటే కలయామి. కలయామి అంటే పైకి అర్థం కరోమి, చేస్తున్నాను అని అర్థం. చేస్తున్నాను ఏమిటి చేస్తున్నాను అనగా ఉపాసన చేస్తున్నాను అని అంటే కకార లకార యుక్తం, కకార లకార యుక్తం, కకారము లకారముతో కలిసినటువంటి ఈ ఈం బీజమును అనగా మధ్యమ బీజమును నేను ఉపాసన చేస్తున్నాను అని చెబుతున్నాను. నేను ఉపాసన చేస్తున్నాను అని ఇందులో చెబుతూ ఈ కామకలాక్షర సంబంధమైనటువంటి ఈ బిందుత్రయము నుండి ఆవిర్భవించినాయి అని చెబుతున్నాడు. ఈ కామకలాక్షరమైన బిందుత్రయం నుండి ఆవిర్భవించాయి ఈ 3 శక్తులు. ఈ 3 ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వచ్చేసాయి. ఇవన్నీ కూడా కామంతో ఉన్నటువంటి శక్తులు. ఇవన్నీ కామంతో ఉన్నటువంటి శక్తులు. ఇవన్నీ అక్కడ అంత క్రితం చెప్పుకున్నటువంటివి కూడా 3 శక్తులన్నీ కూడా వచ్చినాయి. ఏమిటి? వేదాలు వచ్చినాయి, ఎట్లా ఉన్నాయి అవన్నీ కూడా శుద్ధ సత్వగుణంతో ఐం బీజలు మొట్టమొదటి చెప్పుకున్నాం. అక్కడ కూడా ఈ 3 అన్నీ కూడా వచ్చేస్తాయి. వాటిల్లో అంతటి కూడా ఐం బీజము నిక్షిప్తమై ఉంటుంది, అంటే జ్ఞానస్వరూపం నిక్షిప్తమై ఉంటుంది. ఇందులో ఏమి నిక్షిప్తమై ఉంటుంది అని అంటే కామం. ఇక్కడ ఈ బీజంలో కామం నిక్షిప్తమై ఉంటుంది. అది ఈ బీజంలో కామం అనేటువంటిది నిక్షిప్తం. ఆ కామం నిక్షిప్తమైంది కాబట్టి కామరాజకూటము అనేటువంటిది చెబుతున్నాడు. ఆ కామం నిక్షిప్తమైంది కాబట్టి ఇక్కడ క్లీం అనేటువంటి బీజంలో నుంచి ఈం అనేటువంటిది తీసుకొని చెబుతున్నారనమాట. క్లీం బీజాక్షరము. ఇందులో విశేషంగా దీనిలో అన్ని 3 విశేషాలు చెప్పుకుంటూ వచ్చేసాడు. దేవతలు 3 బిందువుల్లో దేవతలు ఇట్లా ఈ విధంగా ఉన్నారని. కాబట్టి అమ్మవారి యొక్క కామరాజ బీజము ఈం అనేటువంటిది అనమాట. దీనిని మనసులో భావించుకొని అంత క్రితం ఐం బీజాన్ని మనసులో భావించుకొని కొంతమంది ఎలా చేస్తారంటే ఐం అంటారు, అట్లనే ఐం అనుకుంటూ కూర్చుంటారు. అంటే తెలియని వాళ్ళందరూ వీడు ఏదో మూలుగుతున్నాడు, వీడు ఆ కూర్చొని నిద్రపోతున్నాడో, వీడు ఏం చేస్తున్నాడో అని అనుకుంటారు. ఆ కళ్ళు మూసుకొని ఐం అంటుంటాడు. అని అంటుంటే తెలియనటువంటి వాడు ఏదో అనుకుంటాడు. కానీ ఏంటనమాట, ఐం అనేటువంటి బీజాన్ని స్మరిస్తూ ఆ అమ్మవారి దేవతని దర్శనం చేసుకుంటూ సమస్తమైనటువంటి వేదములలో ఉన్న జ్ఞానం మొత్తము ప్రసారం చేసుకోవటము చూస్తున్నాడు. సమస్తమైన వాంగ్మయం దీనిలో అట్లా ఉన్నాడు. అట్లనే ఈం అనేటువంటి బీజాన్ని స్మరణం చేసుకుంటూ సమస్తమైన దేవతలలో ఉన్నటువంటి
శక్తులన్నిటిని కూడా తాను పొందటం కోసము చేస్తున్నాడు. అవి కావాలి, ఆ శక్తులు, ఆ కామశక్తులన్నీ కావాలి. కాబట్టి వాటిని ఈం అనేటువంటి బీజంతో చేస్తున్నాడు. వేదాలు కూడా అన్నీ కలిసి వస్తాయి. మరి వేదాలు కావాలి కదా, వేదమంత్రం కావాలి కదా, వేదమంత్రం ఉంటేనే కదా కామం అక్కడ కోరిక నెరవేరేది. ఇది ఇక్కడ అట్లనే వేదమంత్రం, అట్లనే అన్ని సమస్తమైనటువంటివి కూడా ఈ ఈం అనుకుంటూ కూర్చున్నాడు. ఇది ఈం అనేటువంటిది ఏమిటి? మొట్టమొదట శ్రీ విద్యామంత్రం లేక సాంకేతిక విద్యామంత్రంలో మొట్టమొదటి బీజాక్షరము ఇదనమాట. ఈ బీజాక్షరాన్ని భావన చేసుకుంటూ కూర్చున్నాడు. ఇది ఎలా ఉన్నది? బీజాక్షరం వర్ణం అంటే సూర్యవర్ణంలో ఉన్నది. సూర్యుడు ఉదయించే సూర్యుడు ఎర్రంగా ఉన్నాడు కదా, కాబట్టి ఎర్రగా ఉన్నదిట. అంటే అర్థం ఏమిటి? అమ్మవారిని భావించుకుంటున్నాడు. అంత క్రితం ఐం బీజంలో అమ్మవారిని తెల్లగా ఉంది చూశాడు. ఇప్పుడు అమ్మవారు ఎలా ఉన్నది? ఎర్రగా ఉన్నది. అమ్మవారు ఎలా ఉన్నది? ఎర్రగా ఉన్నది. ఇక్కడ సౌందర్యలహరిలో ఈ శ్లోకం తర్వాత శ్లోకం వస్తుంది. ఏ శ్లోకం తర్వాత? శరజ్యోత్స్నా శుద్ధాం, ఆ శ్లోకం తర్వాత ఒకటి వస్తుంది. ఆ శ్లోకం ఏమిటనమాట? కవీంద్ర అణాంచేత కమలవన బాతా బాలాత పరుచం. అది ఈ శ్లోకం, అది ఈ శ్లోకం, ఈ బీజం. కవీంద్రాణం, కవీంద్రులు కూడా ఏం చేస్తారంటే కామం కోసము, ఏమిటి వాళ్ళ యొక్క కామం కోరిక? అనంతమైనటువంటి భాషా జ్ఞానము, ఆ సరస్వతి జ్ఞానాన్ని నాకు ప్రసాదించు, అది నా కోరిక. కవులు అంత వస్తేనే కదా కవి తన కావ్యరచన చేసేది. ఆయన కావ్యరచన చేయడానికి ఒక కోరిక కలిగింది. ఆ కోరిక ఏమిటి అని అంటే అమ్మవారి దగ్గర నుంచి అనంతమైనటువంటి అదో కోరికగా ఈ బీజాన్ని ఉపాసిస్తున్నాడు. కవీంద్రాణం చేత కమలవన బాలాతప రుచి. చూడండి అక్కడ ఏం చెప్పాడు? బాలాతప రుచిం అంటే ఇదిగో ఇదే ఈం బీజం, అది అర్థం. అది ఆ ఈం బీజాన్ని ఆయన ఉపాసన చేస్తున్నాడు ఆ సౌందర్యలహరిలో ఉన్నటువంటి అదనమాట. అట్లా ఇది దీనిలో ఉండే దానికి కనెక్షన్ అనమాట. అది అలా ఏంటి? కవులందరూ కూడా అలా బీజాక్షరాన్ని, ఈం బీజాక్షరాన్ని ఉపాసన చేస్తారు. కాళిదాసు గారు ఉన్నారనుకోండి, ఆ కాళిదాసు గారు ఒక రకంగా చెప్పాలి అంటే ఈ ఈం బీజాన్ని ఆయన ఉపాసన చేశాడు. ఈ ఈం బీజాన్ని ఉపాసన చేయటం వలన అమ్మవారు భిన్న భిన్నంగా ప్రత్యక్షమైంది. మీరు జాగ్రత్త కనిపెట్టేశారా? దానిలో ఆయన మాణిక్య వీణ ఉపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగి మార్చేశాడు. మాతంగ కన్య మనసాస్మరాలు. ఇక్కడ అమ్మవారు ఎలా ఉండాలి? ఎరుపు ఉండాలి. ఎరుపు ఉండాల్సింది ఇక్కడ ఈయన భావన చేసేసాడు, అలా వచ్చింది. మళ్ళీ ఒకటి శనికి వచ్చేటప్పటికి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమ రాగసోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేక మాత అని లలితా పరమేశ్వరిలోకి వెళ్ళిపోయినాడు. అనగా మూలంలోకి వెళ్ళిపోయినాడు. ఆ మూలంలోకి వెళ్ళిపోయినాడు అనగా హెడ్ అక్కడ ఉన్నది. ఆ అమ్మవారికి నమస్కారం చేసేసాడు. ఇక్కడ శ్యామలాదేవికి, అనగా శ్యామల అంటే ఏమిటి? నలుపు, శ్యామవర్ణం. మహేంద్ర నీల ద్యుతి కోమలాంగి శ్యామల. ఆ శ్యామలాదేవిని ఇది కామం కోసం ఉపాసన చేశాడు. ఆ చేయటం వలన ఈయనకు అనంతమైనటువంటి శక్తిని ఆ కామ బీజాక్షరము ఈం బీజాక్షరం ఇచ్చేసింది అని చెబుతున్నాడు. ఈం బీజాక్షరం వలన మహాకవి అయినాడు, గొప్ప గొప్ప గ్రంథాలు రాశాడు. ఆయన రాజుగారి దగ్గర విక్రమాదిత్యుడు రాజుగారి ఆస్థానంలో ఉన్నాడని రకరకాల ఏదో చెబుతుంటారు. సరే, తర్వాత ఉదాహరణకి మనకి మహాకవులు ఉంటారు. ఇప్పుడు కూడా మహాపండితులు ఇటువంటి వాళ్ళు ఉపన్యాసం చెప్పేటువంటి వాళ్ళు కూడా అమ్మవారి ఉపాసకులు. అందరూ అమ్మవారి ఉపాసకులే. అమ్మవారి ఉపాసన ఉంటేనే భాష అనేది బయటకు వస్తుంది, లేకపోతే రాదు. ఆ చదువుకున్నదంతా అట్టనే ఉండిపోతుంది.
అట్లనే ఉపాసన చేస్తున్నారు. అమ్మవారిని ఏమని ఉపాసన చేస్తున్నారు అని అంటే, నేను ఒక పెద్ద గ్రంథం ఒకటి రాయాలి, లేకపోతే విశేషమైనటువంటి ఉపన్యాసాలు చెప్పాలి, ఈ జ్ఞాన ప్రవచనం ఇవన్నీ కావాలంటే ఈ బీజము అని అర్థం చేయటం అనమాట అది. కాబట్టి ఇందులో విశేషం ఏమిటంటే బాలామంత్రాన్ని ఉపాసన చేస్తారు, తర్వాత శ్రీ విద్యామంత్రాన్ని అయితే దీనికి ఏమండి ఏది బెస్ట్, విచ్ ఈస్ బెస్ట్ అనేటువంటిది మనకు అలవాటైపోయింది. అక్కర్లా, రెండు ఒకటే అవుతాయి, చివరికి రెండు దారులు ఒకటే అవుతాయి. ఏది బాలామంత్రాన్ని ఉపాసించినా కానీ ఈ శ్రీ విద్యామంత్ర సాంకేతిక విద్యామంత్రం ఉపాసన రెండు ఒకటే అవుతాయి. కానీ రెండు ఉపాసిస్తానండి అని అంటే ఏది ఇబ్బంది ఏం లేదు, అది అదనమాట. అందుకని దీనిలో చెప్పేటువంటిది విశేషం ఏమిటంటే అమ్మవారు 3 శక్తుల్ని ప్రసాదిస్తూ ఉంటుంది అని చెబుతున్నాడు. మనలో ఉత్పత్తి శక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి 3 శక్తులు ఉన్నాయి మనలో నుంచి భాష ఉత్పత్తి అవుతుంటుంది. ఆ ఉత్పత్తి అయినటువంటి భాష జ్ఞానారూపమైనటువంటి ఆ భాష అది చివరికి ఏమిటయ్యానంటే మోక్ష జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది. ఇట్లా ఈ విధమైనటువంటి 3 విధములైనటువంటి అర్థంతో కూడా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. దేవతా అర్థంలో చెబుతుంటేనేమో ఇది ఉత్పత్తి, స్థితి, లయలు అట్లా చెప్పుకోండి, 3 రకములైనటువంటి. మనలో 3 అన్ని అంటగా అర్థం ఏమిటంటే మన శరీరంలో సమస్త దేవతలందరూ ఉన్నారు. బ్రహ్మ, విష్ణు, రుద్ర మొదలగిన దేవతలందరూ ఉన్నారు. బ్రహ్మదేవుడు ఏమిటంటే పుట్టించడం, విష్ణువు పెంచడం, ఈ విధంగా అవన్నీ మన శరీరం చేస్తూనే ఉంటుంది. మనలో అంటే ఎక్కడో బయట అనేటువంటిది మన శరీరమే ఇదంతా అనేటువంటి మన శరీరంలో ఉండేటువంటివే ఈ శక్తుల గురించి చెబుతున్నారన్నమాట ఇది. కాబట్టి ఉత్పస్థితి లయలు రూపంలో తన శరీరమునికే రూపకల్పన ఇచ్చుతున్నది. అనగా అమ్మవారి శరీరమే మన శరీరం, అమ్మవారి శరీరమే అమ్మవారే మనం. ఎక్కడ చెప్పారు? సౌందర్యలహరిలో అదే గుర్తుకొచ్చింది, కిరణ్ భాయ్ గుర్తు. రైట్, కరెక్ట్, యు ఆర్ కరెక్ట్. భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇది స్తోతం వాంఛన్ అని ఈ విధంగా ఆ సాధకుడు, అమ్మ కాస్త నా వైపు చూపించావమ్మా, హే భవాని, నీ దాసుని ఈ విధంగా అంటే, ఎందుకురా నువ్వే నేను తత్వమయ్యి అని అన్నది అయిపోయింది. అందుకని చాలామందికి తెలియంది ఏమిటంటే ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారి బొమ్మ ఒకటి పెట్టి అమ్మవారు వేరు మనం వేరు అనేటువంటి వాళ్ళు 199 మంది. తెలియదు వాళ్ళకి. అనంతమైన శక్తులు, అనంతమైనటువంటి అన్నీ కూడా మన శరీరంలో ఉన్నాయి అనేటువంటి విషయం వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. వాళ్ళకి ఇట్లా బొమ్మతోటి ఉన్నటువంటి దేవత అమ్మవారు ఎక్కడో ఉంది, అమ్మవారిని చూసి ఎవరో ఇట్లా దేవత రూపం బొమ్మ పెట్టారు అని అనుకుంటారు. అది కాదు. అక్కడ అర్థం ఏంటంటే కేవలం తత్వమసి, అహం బ్రహ్మాస్మి. తర్వాత మనకి దీనిలో ఈ బాలామంత్రంలో అహం బ్రహ్మాస్మి వస్తుంది. ఇది మహావాక్యాలు కూడా అనమాట. అట్లా ఈ విధంగా సృష్టి స్థితి లయలు అనేటువంటిది కూడా ఉన్నది. దీనిలో సృష్టి స్థితి లయలు అనేటువంటివి కూడా మొత్తము పంచకృత్య పరాయణ, 5 కృత్యాలు. ఈ బీజము 5 కృత్యాలు ఇస్తున్నది. ఏమిటంటే అవి సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహ. 4 1 5 పంచకృత్య పరాయణ. పంచమంచాధిశాయిని అని చెబుతారు. మంచాధిశాయిని అంటే 4 కోళ్ళకేమో 4, 5వదేమో చివరికి సదాశివుడు అనుగ్రహం. అది అర్థం. అది ఇప్పుడు ఒక్కసారి ఈం బీజాన్ని స్మరించుకొని ఆ ఈం బీజము అంతా ఏమిటి అంటే మంచం. ఆ మంచం మీద ఆ సదాశివుడు కూర్చున్నాడు. ఆ సదాశివుడు కూర్చున్నాడంటే ఆ సదాశివుడే ఒక పక్కలాగా పైన మంచం మీద ఉన్నాడు. ఇదంతా 5 శక్తులతో కూడినటువంటి ఒక ఆసనము అనండి అంటే సరిపోతుంది. 5 శక్తులతో కూడినటువంటి ఆసనం. ఆ ఆసనం మీద అమ్మవారు కూర్చున్నది. అక్కడ అమ్మవారు ఈం బీజము, అది అర్థం. ఆ ఈం బీజం యొక్క శక్తి 5 ప్రసరిస్తూ ఉన్నది, అది అర్థం. ఐం బీజం అనమాట ఇది.
అలా ఈ విధంగా ఈ దేవతలందరూ కూడా చేతన శక్తులు, సదాశివుల వీటన్నిటి కూడా ఈ శక్తులు ఇస్తూ ఉంటుంది. వాళ్ళందరూ కోరుతుంటారు. ఈమంటే కామరాజం కాబట్టి కోరడం కాబట్టి ఈ మంచంలాగా ఉన్నటువంటి 5గురు ఉన్నారే, 5గురు కోరటము కామ బీజము, అదే కామకళ బీజము అని చెబుతున్నారు. కామకళ బీజము ఇది చెబుతున్నారు. అమ్మవారినే కోరుతున్నారంటే అమ్మవారి నుంచి ఈ శక్తులు ప్రసరిస్తూ ఉన్నాయి. ఈ 5గురకు ఈ 5గురు పనులు చేస్తున్నారు. ఏమిటి? సృష్టి స్థితి లయాలు ఈ 5 పనులు చేస్తూ ఉన్నారు. అది వీళ్ళు చేయాలంటే అమ్మవారు వాళ్ళకి ఈ బీజం యొక్క శక్తిని ఇస్తూ ఉన్నది అని అర్థం. ఇది అంతా ఎక్కడ ఉన్నది? ఈ 5 శక్తులు మనలోనే ఉన్నాయి. అందువలన ఈ 5 శక్తులు ఉన్నాయి కనుక మనం ఏం బీజాన్ని కనుక ఉపాసన చేస్తూ ఉంటుంటే ఈ 5గురి యొక్క అనుగ్రహము మనకు కామము అంటే కోరిక నెరవేరుతుంది అని అర్థం చివరికి అని ఈ విధంగా దీనిలో చెబుతున్నాడు అనమాట. ఇట్లా అనమాట. కాబట్టి చివరికి ఆయా శక్తులు సిద్ధించుట కొరకై, అది చెబుతున్నది, సిద్ధించుట కొరకై అమ్మవారిని ఈం బీజంతో ప్రార్థిస్తున్నారు అని చెబుతున్నారు. ఈం బీజంతో ప్రార్థిస్తున్నారు. ఐం బీజం అనేటువంటిది అంతా జ్ఞానస్వరూపానికి సరిపోయింది. చివరికి అదొక టెక్స్ట్. ఐం బీజం అనేది ఒక టెక్స్టు. ఆ టెక్స్ట్ని ఆరాధన చేసుకోవాలంటే ఈం బీజం కావాలి. ఈం బీజం అర్థం చేసుకున్నావు కాబట్టి నాకు అది కావాలి ఇది కావాలి అనేటువంటి కోరిక. ఈం బీజంలో ఏం చెబుతున్నారు? సృష్టి స్థితిలో చెప్పి బ్రహ్మ అని చెప్పారు కదా. బ్రహ్మ అంటే మరి జ్ఞానానికి సంబంధించింది కదా. ఐం బీజంలో ఉండేటువంటి శక్తి కావాలి. అట్లా ఇవన్నీ ఆ శక్తి కావాలని ఈం బీజం ద్వారా కోరుతున్నాడు. అది ఇక్కడ విశేషం ఏమిటంటే ఏ ముక్కకు ఆ ముక్క ఉండదు. ఇప్పుడు విశేషం ఏమిటంటే 3 కూటాలు. ఈ 3 కూటాలని ముక్కలు చేసి అవతల పెట్టేసేస్తే ఏమనుకోండి, ఇప్పుడు శరీరం ఉంది, శరీరాన్ని 3 ముక్కలు చేసి అవతల పెట్టేసాము, అది నిర్జీవం కదా అయిపోయేది. అలా లేకుండా 3 కూటములతో ఉన్నటువంటి శరీరం ఉందనుకోండి, అప్పుడు అది శరీరం. అది ఆ శరీరంలో శక్తి ఉంటుంది. అంటే ఈ శక్తి ఏమిటనమాట? ఈ 3 శక్తులు, ఆ శక్తి లేనిదే ఈ శక్తి లేదు, ఈ శక్తి లేనిదే ఆ శక్తి లేదు. ఈ 3 కూటాల్లో ఏ శక్తి గొప్పదండి అని ప్రశ్నిస్తే 3 కూటలు సమ ప్రాధాన్యంతో ఉన్నటువంటివి. శక్తి కూటం అంటే నడువు దగ్గర నుంచి పాదాల దాకా. నేను లేను అనుకోండి అని అంటే అసలు నిలబడాలిగా నువ్వు. అసలు నువ్వు నిలబడితేనే కదా నువ్వు ఐం బీజం కానీ ఈం బీజం కానీ. సరే, అట్లయితే మధ్యకోట ఉంది, అసలు నేను అసలు పని చేయను, ఏం చేయనంటే పని చేయను, అసలు నీ దగ్గరేగా ఉంది. నీ దగ్గర ఉన్నటువంటి 5 షట్చక్రాలు నీ దగ్గరే ఉన్నాయిగా. నేను పని చేయనంటే ఎట్లా? అది ఇలా. ఇక వాగ్భవకోట ఐం బీజం ఉంది, అసలే హెడ్. అక్కడి నుంచి అసలు మెయిన్ స్విచ్, అసలు పెద్ద ట్రాన్స్ఫారం అక్కడే ఉంది. పెద్ద ట్రాన్స్ఫారం అక్కడే ఉంది. అక్కడ అనంతమైనటువంటి ఆ కరెంట్ అంతా అక్కడే ఉంది. నేను పని చేయనంటే అప్పుడు ఎట్లా? అనగా అర్థం ఏంటి అనమాట? ఈ 3 శక్తులు సమాన ప్రాధాన్యంతో, సమశక్తులతోటి మన శరీరంలో ఉంటాయి. అదే అమ్మవారు. అందుకనే అమ్మవారిని వాగ్భవకూటము, మధ్యకూటము, శక్తి కూటము అని చెప్పారు. దాన్ని ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అన్నట్లు ఈ విధంగా 3 అన్నీ చెప్పుకుంటూ వచ్చేసారు. అట్లనే జ్ఞానానికి ఏమిటంటే 3 వేదములు అన్నారు. ఏమంటే ఒక వేదం పెట్టుకుంటానంటే చాలండి అన్నాడు అనుకోండి, అది కుదరదు. 3 వేదాలు ఉంటేనే జ్ఞానం. అది ఏదో ఒకటి చాలులే, మిగిలిన 2 అక్కర్లేదులే అంటే కుదరదు. 3 వేదాలు ఉంటేనే జ్ఞానం. అట్లా ఆ విధంగా 3 శక్తులు కూడా చెప్పాడు. అకారం, ఉకారం, అకారాలు, ఓంకారం. ఒకటి అక్కర్లేదండి తీసేస్తానండి అని అంటే ఓంకారం ఎట్లా అవుతుంది? 3 కలిస్తేనే ఓంకారం. అట్లనే మన శరీరం కూడా 3 కూటములతో ఉన్నది. 3 గుడులు కలిస్తేనే అది అవుతుంది, లేకపోతే కాదు. కాబట్టి ఇవన్నీ మధ్యలో ఏంటనమాట?
ఇవన్నీ కూడా ఈ 3 కూటములు ఇక్కడ చెప్పేటువంటి మొట్టమొదటి బీజం కామకళాక్షర బీజంలో ఈం బీజము. ఈం బీజము త్రికోణంలో ఉన్నటువంటి బిందువు ఈం బీజము. ఈ ఈం బీజమును ఉపాసన చేసేటువంటి వాళ్ళకి కామములు నెరవేరును అని అర్థం. అది చివరికి అట్లా ఈ విధంగా ఈం అనే బీజంతో వచ్చి ఈ కామకళా బీజం గురించి చెబుతూ మొట్టమొదట సాంకేతిక విద్యలో చెప్పి ఇక మధ్యలో వచ్చేసరికి బాలా త్రిపుర సుందరి దగ్గరకు వచ్చేసాడు. క్లీం బీజానికి వస్తాడు. ఈ క్లీం బీజంలో ఏం చెబుతున్నారు? దీనిలో క్లీం బీజం అనేటువంటి దీనిలో కామాన్ విశేషమైనటువంటిది. క్లీం బీజంలో చెప్పేటువంటిది కామాన్ కారణతాంగతాన్ అగణితాన్ కార్యై అనేకై మహీ ముఖ్యై సర్వమనోగతాన్ అధిగతాన్ మానై అనేకై స్ఫుటం కామక్రోధ సులోభమోహమదమాశ్చర్యాది షట్కంచ యద్బీజం భ్రాజయతి ప్రణోమి తదహం తే సాధు కామేశ్వరీ. ఇది కామేశ్వరి, ఇది ఒక విశేషమైనటువంటి దాన్ని కూడా చెబుతున్నాడు. ఈ క్లీం బీజంలో ఒక విశేషమైనటువంటి దాన్ని తీసుకొస్తున్నారు. దీనిలో విశేషంగా ఏంటంటే బ్రహ్మాది త్రిమూర్తుల శక్తులు ప్రకాశితం అవుతూ ఉన్నాయి. ఒక విషయం, పంచభూతాలు తెలిసినవే, శబ్దస్పర్శాదులు సృష్టి స్థితి లయలు తెలిసినవి కూడా. అలానే ఇంకోటి ప్రత్యక్ష అనుమాన ప్రమాణములచే ఆయా దేవతల శక్తులు కూడా తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ తర్కశాస్త్రం వస్తుంది, ప్రత్యక్ష అనుమాన ప్రమాణములు అనేటువంటి. అలానే ప్రాణుల మానసిక అనుభవము కూడా తెలుస్తుంటుంది. అలానే 6 శత్రువులు ఉన్నారు. ఎవరు 6 శత్రువులు అని అంటే కామక్రోధ లోభమహ అనేటువంటి 5 శత్రువులను. ఇవి ఈ విషయం కూడా దీనిలో తెలుస్తున్నది. దీనిలో అయితే ఇక్కడ ఏమిటి విశేషాలు అనేటువంటి దానికి ప్రధానంగా దీనిలో ఒక విశేషానికి వచ్చేసేద్దాం. దీనిలో ఏం చెబుతున్నారనంటే దీనిలో విశేషంగా చివరిన సంబోధన కామేశ్వరి. అక్కడ దీర్ఘం లేదు, దీర్ఘం ఉండకూడదు. దీర్ఘం ఉండదు. శబ్దానికి దీర్ఘం లేకపోతే అది సంబోధన అవుతుంది. కామేశ్వరి, హే కామేశ్వరి, కామేశ్వరుడు, కామేశ్వరి. బిందువులో ఉన్నది, ఈం బీజంలో ఉన్నది ఎవరు? కామేశ్వర, కామేశ్వరి. ఇది అనమాట. ఆ కామేశ్వరి, హే కామేశ్వరి. దీనిలో చెబుతున్నారు ఏంటనమాట. దీనిలో హే కామేశ్వరి, కామరాజకోట అధిదేవత, కామరాజకోటానికి అధిదేవతలైనటువంటి యత్ ఏ బీజం, కామరాజ బీజం అయితే ఉన్నదో ఆ కామరాజ బీజమును ఇందులో చెబుతున్నది ఏంటి? కామరాజ బీజము కారణతం తత్ కార్యానుకూలత్వమును గతాన్ పొందినవి అగణితాన్ అసంఖ్యాకములను అగు కామాన్ అనేకమైనటువంటి కామములను కోరికలను కామ్యంతే ఇది కామాహ. కామములంటే కోరబడేటువంటివి. ఇవి ఏమిటి అంటే బ్రహ్మాది దేవతల సామర్థ్య రూపములు కామములు. బ్రహ్మాదులు సృష్టించేటువంటి సృష్టి స్థితి లయలు అనేటువంటి ఈ కోరికలను సర్వ మనోగతాన్ సర్వ ప్రాణుల మనస్సుల యందుండునవి. ఇక్కడ మనలోనే సృష్టి స్థితి లయలు అవి ఉన్నాయి అని అనుకుంటున్నాం, మనిషి అనుకున్నాం. ఇవి సమస్త ప్రాణుల్లోనూ ఉన్నది, అది చెబుతున్నారు. ఈ క్లీం బీజము సమస్త ప్రాణులలోనూ ఉన్నది, అది చెబుతున్నారు. క్లీం బీజం సమస్త ప్రాణుల్లోనూ కోరికలు అన్నీ ఉన్నాయి అనే భావం. మనస్సులు అన్నిటిలో ఉన్నాయి. మహీముఖ్యై అనేకై కార్యై ఆయా ప్రాణుల మనోగతాలు కూడా అనేకములను అయి ఉండి కూడా ఈ భూమి అంటే పృథివీ మొదలగునవి ఆయా కార్యతత్వములతో కూడా అనేకై మానై అనేకమైనటువంటి ప్రత్యక్ష ప్రమాణాదికములు వేదశాస్త్ర పురాణాది ప్రోక్తములను అనేక ప్రమాణములచే అధికతాన్ పొందదగినటువంటివి ఈ కోరికలు అనేటువంటి విషయాన్ని దీనిలో చెబుతున్నాడు. అని చెప్పు ప్రత్యక్ష అనుమాన ప్రమాణములు అని చెబుతున్నారు. ఒక కోరిక కూడా ప్రత్యక్ష అనుమాన ప్రమాణములు అని కూడా చెబుతున్నారు. ఇక్కడ ఇది మనకు వచ్చేటప్పటికి తర్కశాస్త్రంలోకి వస్తుందన్నమాట.
తర్కశాస్త్రంలో మనం ఏంటంటే ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము అనేటువంటి ప్రమాణాలు ఉన్నాయి. ఈ ప్రమాణాల ద్వారా ఆ వస్తువుని మనం తెలుసుకుంటాం. ఆ వస్తువును తెలుసుకోవడానికి మనకు ఒక కోరిక అనేటువంటిది ఉంటే తెలుసుకోగలుగుతాం. ఈ కోరిక అనేటువంటిది ఉన్నది కాబట్టి దీన్ని ప్రత్యక్ష అనుమాన ప్రమాణాల ద్వారా దాన్ని సాధిస్తాం. ఈ సాధించడానికి ఏమిటి అని అంటే ఇదిగో ఈ క్లీం బీజం అనేటువంటిదే పనిచేస్తున్నది అని చెబుతున్నారు. అది మనలో ఈ క్లీం అనేటువంటి బీజం పనిచేస్తూ ఉన్నది. ఇట్లా ఈ విధంగా అంటే బాలామంత్రంలో ఉన్నటువంటి రెండవ మంత్రం అన్నమాట. ఇది రెండవ మంత్రం. ఇది ఇట్లా ఈ విధంగా దీనిలో చెబుతూ ఒక విశేషమైనటువంటి శక్తులతోటి దీనిలో చెబుతూ ఉన్నారు. దీన్ని మనం సంపూర్ణంగా రేపు మనం అధ్యయనం చేద్దాం. దీనిలో ఏది క్లీం బీజాన్ని ఒకసారి మరలా రేపు రెఫర్ చేసుకొని ఆ తర్వాత క్లీం బీజంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి మొట్టమొదటి ఈం బీజం చెప్పుకున్నాము. తర్వాత క్లీం బీజం, తర్వాత ఈం సాంకేతిక విద్యలో ఈం అనేటువంటి మరలా ఏం చెబుతున్నారో దీనిలో చెబుతున్నారు. వీటిలో ఉండేటువంటి భేదం ఏమిటి అనేటువంటి విషయం కూడా మనం రేపు అధ్యయనం చేద్దాం దీనిలో. అంతవరకు శుభం భవయాత్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ